హలో అందరికీ, ఈరోజు నేను జొన్న రవ్వతో ఇడ్లీ చూపించబోతున్నాను. మినపప్పు తీసుకొని ఇలా వాష్ చేసేసుకొని 5 to 6 hours నానబెట్టుకోవాలి. నార్మల్గా మనం ఇడ్లీ రవ్వతో చేసేదానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ మినపప్పు. చూడండి, పప్పు నానిపోయింది. ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి మెత్తగా. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని జొన్న రవ్వ కొంచెం గడక మనం జొన్నలు మంచిగా కడుక్కొని ఒకరోజు ఎండబెట్టుకొని రవ్వ పట్టించుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వలాగా సన్న రవ్వ పట్టించుకోవాలి. అది కడిగి మళ్ళీ రవ్వ కడిగి వాష్ చేసుకొని ఇప్పుడు మినప్పిండి ఉంది కదా, అందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో యాడ్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మినప్పిండి వేసుకొని ఇలా మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను సాల్ట్ వేసి కలిపేసాను. కలుపుకొని దీన్ని ఫార్మెంటేషన్ చేసుకోవాలి. వన్ ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఫార్మెంటేషన్ అయింది. పిండి అంతా కలిపేసుకొని బ్యాటర్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ పెట్టేసుకొని స్టీమ్లో కుక్ చేసుకోవడం. బ్యాటర్ చూడండి ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కుక్ అయిపోయిందండి ఇడ్లీ. దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి ఇడ్లీ. ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో, చాలా స్మూత్గా వచ్చినాయి. స్పాంజీగా స్మూత్గా వచ్చినాయి. చాలా హెల్దీ అండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.